నౌ ఎజెండా చూడండి, గోని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ దెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం గోపాత్ అనేది సెట్ చేయాలన్నమాట. అది ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఒక గో ఎక్స్టెన్షన్ వేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, గోని డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా? సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం లేదు, గో అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. దట్స్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ ఏ లింక్ అయితే వస్తుందో ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ద గో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంది కదా, http go.div అని చూసారా ఇక్కడ? ఓకే, ఈ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. ఈ లింక్ క్లిక్ చేసుకోగానే మీకు ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా గో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా? గో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసేయండి. ఈ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇంకో ట్యాబ్కి అయితే స్విచ్ అవుతారు. నో, ఇక్కడ మీరు చూస్తే కనుక గో అనేది క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ మనకు తెలుసు కదా. ఇక్కడ చూస్తే విండోస్కి, మ్యాక్ఓఎస్లో ఇంకొక ఆర్కిటెక్చర్ ఉంది కదా ఆ టైప్కి, అండ్ లైనెక్స్, అండ్ యాక్చువల్ వీళ్ళ సోర్స్ కోడ్ అనమాట. గోని డెవలప్ చేసినప్పుడు సోర్స్ కోడ్ ఉంటుంది, ఆ సోర్స్ కోడ్ ఇది. అండ్ ఇది మనకి యూజ్ లేదు. నో, లైనెక్స్ మోస్ట్లీ లైనెక్స్ యూజర్స్ తక్కువ. దెన్ మ్యాక్ఓఎస్ లేదు, మ్యాక్బుక్ లేదు, అందుకని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపించలేకపోతున్నాను. నో, అబ్సల్యూట్లీ మన అందరూ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ విండోస్ కాబట్టి సింపుల్గా ఇక్కడ విండోస్ కింద చూస్తే మీరు ఒక MSI ఫైల్ లింక్ అనేది ఒకటి పెట్టారు కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నో సేమ్ ఇదే వెబ్సైట్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. డౌన్లోడ్ నియర్లీ 60 MB ఉంది ఈ వెర్షన్కి. ఓకేనా? నో, మీరు ఈ పేజ్లో కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక కింద వీళ్ళు రిలీజ్ చేసిన ఓల్డర్ వెర్షన్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి, ఇన్ కేస్ మీరు ఏదైనా ఓల్డర్ వెర్షన్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి. ఓకేనా? ఓకే, నో ఇక్కడ మీరు చూస్తే కనుక నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను ఈ ఫైల్ని. సింపుల్, ఈ ఫైల్ ఫోల్డర్లో షో విత్ ఫోల్డర్ కొట్టేసండి. సింపుల్గా మీకు ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడతో డౌన్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నో, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నో, సింపుల్గా దాని మీద డబుల్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే మీకు ప్రాంప్ట్ వచ్చింది కదా. నో, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఆటోమేటిక్గా వచ్చింది నాకు. నో, ఈ ఫైల్ పాత్ అనేది డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నో, ఇన్స్టాల్. 1 సెకండ్ గైస్, ఒక సెక్యూరిటీ ప్రాంప్ట్ అనేది వస్తుంది కదా, సెక్యూరిటీ ప్రాంప్ట్ని కూడా ఎస్ క్లిక్ చేసేయండి. అంటే నథింగ్ బట్ మనం పర్మిషన్ ఇస్తున్నట్టు ఈ సిస్టంలోకి ఈ గోలాంగ్ని ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, గోని అయితే ఇన్స్టాల్ అనేది అవనిద్దాం, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఈ లోపల నేను ఒక విషయం అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ నా వీడియోస్ అనేది 99% అన్సబ్స్క్రైబ్డ్ పర్సన్సే చూస్తున్నారంట. ఓకేనా? నేను అనాలిసిస్ కూడా నేను పైన వేస్తాను, నా యూట్యూబ్ స్టూడియోలో చూపిస్తుంది నాకు. గైస్, వై నాట్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. నాది ఒక కొత్త ఛానల్, కొత్తగా వీడియోస్ అనేది పెడుతూ ఉన్నాను. నాకైతే రీచ్ రాదు, అబ్సల్యూట్లీ నాకు తెలుసు. స్టార్టింగ్ స్టేజెస్లో ఎవరికి రీచ్ అనేది రాదని. బట్ నా వీడియోస్ అనేవి కొంచెం బూస్ట్ చేయడానికి మీరు సింపుల్గా ఒక లైక్ అనేది చేస్తే నాకు నా వీడియోస్ అనేది ఫర్దర్గా బూస్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ నన్ను ఫాలో అవ్వాలనుకుంటా, నా వీడియోస్ కనుక మీకు నచ్చి మీరు ఫాలో అవ్వాలనుకుంటే కనుక కొంచెం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్సల్యూట్లీ ఛానల్లో జాయిన్ అయిపోతారు. సింపుల్గా వన్ మోర్ థింగ్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ప్లేలిస్ట్ అనేది చెక్అవుట్ చేయండి. నేను ప్లేలిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను కొత్త ట్యూటోరియల్స్తో, అండ్ ప్లేలిస్ట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా గైస్? మీరు మాటల్లో చూస్తే ఫినిష్ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది డన్. గైస్, మనం ఇప్పుడు చూస్తే ఒక గోపాత్ని సెట్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి గోపాత్ సెట్ చేయాలి. సింపుల్, దానికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ENV అని చెప్పి టైప్ చేయండి సెర్చ్లో. సింపుల్గా మీకు ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఒక ప్రాంప్ట్ అనేది వస్తుంది కదా. ఈ ప్రాంప్ట్లో వచ్చేసి మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి చూస్తే మీకు యూజర్ వేరియబుల్స్లో గోపాత్ అనేది ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. బట్ సిస్టమ్ వేరియబుల్స్లో చూస్తే నాకు యాక్చువల్లీ ఇది బై డిఫాల్ట్ మనం గోని ఇన్స్టాల్ చేసినప్పుడే యూజర్ వేరియబుల్స్లో గోపాత్ అనేది సెట్ అయిపోయి ఉంది. సిస్టమ్ వేరియబుల్స్ చూడండి, సిస్టమ్ వేరియబుల్స్లో నాకు ఎక్కడ గోపాత్ అనేది లేదు. యాక్చువల్గా ఈ గోపాత్ ఎలా ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకు వచ్చేసింది బై డిఫాల్ట్గా, మనం ఇది పెడితే సరిపోతుంది. బట్ మనం మాన్యువల్గా పెట్టాలంటే సింపుల్, ఏం లేదు,
నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నా. దిస్ పీసీలో లోకల్ డిస్క్ సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ మీకు గో అనేది కనిపిస్తుంది కదా, గోలోకి వెళ్ళిన తర్వాత బిన్ ఉంది కదా, బిన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే పాత్ ఉందో ఈ ఎంటైర్ పాత్ని కాపీ చేసుకొని మీరు సింపుల్గా మినిమైజ్ చేస్తాను. అండ్ ఈ ప్రాంప్ట్లో న్యూ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ గో పాత్ అని చెప్పి టైప్ చేసి వేరియబుల్స్ వాల్యూలో ఈ వాల్యూ ఇచ్చేసేయండి. ఓకే, ఈ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం ఇక్కడ కాపీ చేసుకొచ్చిన పాత్ అనమాట. ఓకేనా, కాపీ చేసుకొచ్చిన పాత్. దెన్ ప్రెస్ ఓకే. సింపుల్, మన సిస్టమ్ వేరియబుల్ కూడా సెట్ చేసేసాం. గో పాత్ ఇక్కడ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. దెన్ ప్రెస్ ఎంటర్. ఓకే, దెన్ ఓకే. ఇక్కడికి మనకి ఏమైంది, మనం పాత్ అనేది సెట్ చేసేసాం, డౌన్లోడ్ చేసేసాం, ఇన్స్టాల్ చేసేసాం, పాత్ కూడా సెట్ చేసాం. మనం ఈ 3 ప్రాపర్గా చేసామా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే సింపుల్ టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. టెర్మినల్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ వెయిట్ గో స్పేస్ వెర్షన్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి, కొంచెం జూమ్ చేస్తాను. నేను ఈ వీడియో చేసే టైంకి గో వెర్షన్ అనేది 1.22.5 ఉంది. ఓకే, అండ్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు వేరే వెర్షన్ రావచ్చు, అప్పటికి వెర్షన్స్ అప్డేట్ అయిపోతాయి కదా టైం టు టైం. సో వెర్షన్ అయితే పట్టించుకోకండి. ఓకేనా, సింపుల్ మీరు మళ్ళీ గో అని చెప్పి ఎంటర్ చేయండి. అలా గో అని చెప్పి ఎంటర్ చేయగానే గో కమెంట్స్ అన్నీ వస్తాయి మనకి, చూసారా. ఇలా కానీ మీకు రాకుండా ఏమైనా ఎర్రర్స్ కనుక జనరేట్ అయితే మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఏదో మిస్టేక్ చేశారనే అర్థం చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా ఒకసారి చూడండి. ఓకేనా, రైట్. సింపుల్, లాస్ట్లో ఏం చెప్తున్నాను, ఒక గో ఎక్స్టెన్షన్ వేయాలి మనం VS కోడ్లో. యాక్చువల్లీ మనం ఫర్దర్ వీడియోస్లో మనం గో అనేది నేను కోడ్స్ చెప్పినప్పుడు కోడ్స్ చెప్పినప్పుడు VS కోడ్నే యూజ్ చేస్తాను IDE కింద. సో మీరు కూడా VS కోడ్ ఇన్ కేస్ మీరు ఎవరు యూజ్ చేయకపోతే కనుక VS కోడ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. VS కోడ్ని సింపుల్గా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు, మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో దొరికేస్తుంది, డౌన్లోడ్ కొట్టేసండి. నేను చూపిస్తాను. చూడండి, VS కోడ్ ఇన్సైడర్ వద్దు, మనకి ఇన్సైడర్ వద్దు, ఇందులో కొన్ని బగ్స్ ఉంటాయి. సో మీరు యాక్చువల్ బ్లూ కలర్లో ఉంది కదా VS కోడ్, ఇది అయితే ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. రైట్, VS కోడ్ని ఇన్స్టాల్ చేసి తర్వాత సింపుల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ బార్లో, ఓకే నేను VS కోడ్ని ఓపెన్ చేశాను కదా, లెఫ్ట్ బార్లో ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్ గో అని చెప్పి టైప్ కొట్టి ఎంటర్ కొట్టండి. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టి ఉంచాను. ఓకే, గో అని చెప్పి టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేసుకోండి. సింపుల్ ఈ లోగో ఉండి ఈ గో టు ఇవ్ అని ఉంటుంది కదా, గోడివ్, ఇది మనకి కావాలన్నమాట. ఓకేనా, సింపుల్ దీని మీద ఇన్స్టాల్ కొట్టేస్తే మీకు గో ఎక్స్టెన్షన్ అనేది వేసేస్తుంది. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ ఈ హెల్ప్ చేస్తుంది అనమాట మనకి గో కోడ్ అనేది టైప్ చేస్తున్నప్పుడు, గో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకి సజెషన్స్ ఇవ్వడం అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అక్కడే డిస్ప్లే చేసేయడం, సింటాక్స్ ఎర్రర్స్ లాంటివి, అలాంటి వాటికి ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇన్స్టాల్ చేసి పెట్టేసి ఉంచండి.